మత అభిమానులకు ధన్యవాదాలు. మరి మతముపై, ధర్మంపై ఉండాల. మరీ ఇంత హనుమంతుల్లాగా పరులము, శక్తిమంతులం కాలేము. ఎందుకంటే హనుమంతుడు తన యొక్క భక్తిని విమర్శించితే తన ధ్యేయము లోపలనే శ్రీరాముణ్ణి, సీతమ్మను చూపించినటువంటి శక్తివంతుడు. మరి అటువంటిది మనము సామాన్యులము. అయ్యా, మతంపై మంటలు లేపే మిత్రులకు నేను ఒకటే మనవేస్తున్న మిత్రులారా, మీకు ఈ భారతదేశంలో ఈ జెండా అనేది దీంట్లో 3 రంగులు, 4వ రంగు కూడా ఉన్నది. మరి ఒకటి పక్కన ఒకటి ఉన్నది. మరి అదేవిధంగా మనము కూడా ఒకరి చేను పక్కన ఒకరు, ఒకరి ఇల్లు పక్కన ఒకరు, మరి ఒకరు పక్కన మనిషి పక్కన మనిషి ఉన్నాము. మరి అదేవిధంగా మనం ఎలాగైతే ఈ జెండా ప్రకారంగా ఉన్నామో ఈ భారతదేశంలో, అదేవిధంగా మత పిచ్చితోటి మంటలు లేపుకొని మనం కొట్టుకుంటే ఎదటి వాళ్ళకు ఏమనిపిస్తుందంటే మన ఏలుతోటి మన కన్నును పొడుచుకున్న వాళ్ళమైతాము. మరి ఇతరులు ఏమనుకుంటారంటే వీడి కన్నే పోయిన తర్వాత వీడు మనని ఏం చేస్తాడు అనే విధానంకు ఖచ్చితంగా దారి చూపెడుతుంది. మరి కన్ను పోయిన తర్వాత ఇతర వ్యక్తులు కానీ, ఇతర దేశం వాళ్ళు కానీ మనను ఎలా అన్నా వాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనేటి మనకు సందర్భం ఖచ్చితంగా కనబడుతుంది. అందుకనే మన ఏలుతోటి మనము పొడుచుకోవద్దు. అదేవిధంగా మన యొక్క మతం పిచ్చితోటి ఈ భారతదేశంలో మంట లేపొద్దని మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ